సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో 3 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కర్రాబల్లపై బాబా 4 వైపులా దీపాలు వెలిగించడం అనేటువంటి అంశం చెప్పుకున్నాం. ఇది ఏం చిత్రం? బల్లపై ఆజానుబాహువుడు బాబా పడుకోవడం స్థలము చాలనప్పుడు దీపాలు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యమును దేవతలు సైతం చూసి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుతున్నాడు, ఎట్లు దిగుతున్నాడు అన్నది అందరూ ఆశ్చర్యమును కలిగిస్తూ ఉండేది. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉన్నారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులుగా గుమ్మిగూడారు. బాబా ఇది విసుగు చెంది ఒకనాడు ఆ బలను విరిచి పారవేస్తాడు. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని ఉపేక్షించరాదు. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు. వారి పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించినవి. బ్రహ్మం యొక్క సగుణావతారం. మరి సాయిబాబా 3.5 మూరల మానవ దేహం.